కనిపించురా శాపాల పాలాయ గమనించురా శాపాల పాలాయ గమనించురా తిలకించురా ఏకాకి కరుగేల ఓ మానవా నయమాను పుష్టే ఇక మానవా ఓ మానవా ఇక నిల్వరా ఓ మానవా ఇక నిల్వరా. కనుక గేహాజీ పరుగొద్దు. గేహాజీ పరిగెత్తుకొని పోయినాడు, ఎదుర్కొన్నాడు, డబ్బులు తెచ్చుకున్నాడు, రోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. నీవు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెత్తుతున్నావు, ప్రయాసపడుతున్నావు, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నావు, నష్టపోతున్నావు. అవన్నీ నశించిపోయేది. పరలోక రాజ్యంలోని ధనాన్ని కూర్చుకో. పరలోక రాజ్యంలోనే ఉండాలి ప్రభువా, అట్టి ధనము నాకు ఇవ్వమని ప్రభువుని అడుగు. ఇహలోక ధనం ఏమిటంట? ఐగుప్తు ధనమేల నశించును, ఇహలోక భాగ్యాలు కురిపించును. ఐగుప్తు ధనమేల నశించును, ఇహలోక భాగ్యాలు కురిపించును. కురిపించి నశించు ధనమేలను, మురిపించి నశించు ధనమేలరా. ప్రభు మేలురా గేహాజీ పరుగేల ఓ మానవా నయమాను పుష్టే ఇక మానవా ఓ మానవా ఇక నిల్వరా. కనుక పరిగెత్తొద్దు, ధనం వెంట పరిగెత్తొద్దు. ఇకనైనా నిలబడు చాలు. ఇక నువ్వు ప్రయాసపడింది చాలు. ఒక దినం నీకు అది ఆయాసం అవుతుంది, దుఃఖం అవుతుంది, బాధపడాల్సి వస్తుంది. ప్రభు వైపు తిరుగు. అయ్యా, ఇక నుంచి నేను నిన్ను వెంబడిస్తాను. నేను చేసిన పొరపాట్లకి నాకైతే చూపినావు ప్రభు, నీకు స్తోత్రం అని దేవునికి వందనాలు చెప్పి ఇక మానవుని వాటిని విడిచిపెట్టి ప్రభు అయిన యేసు వైపు చూసి రక్షణ పొందు. పరిశుద్ధుడని తెలివాసి స్తోత్రం నాయన. ఇంతవరకు అందరినీ సజ్జలెక్కల గురించి దీవించి